నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగు సంగీత ప్రపంచంలో ఆయన ఓ అద్భుతం, ఓ అజరామరం. ఆయన పాట ఏదైనా మహా అద్భుతమే. ఎందరినో సంగీత ప్రియుల్ని తన గాన మాధుర్యంలో ఓలలాడించిన మహానుభావుడు ఆయన. కీర్తిశేషులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన గురించి పరిచయమే అక్కర్లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఒక్క తెలుగు భాషలోనే కాదు, పలు భాషల్లో హిందీ, తమిళ్, తుళు ఇలా పలు భాషల్లో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లను కూడా ఆయన తన సంగీతాన్ని ఎల్లలు దాటించారు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. వేలల్లో 10,000కు పైచిలుకు పాటలను పాడి ఒక చరిత్రనే సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? అవునండి, తెలుగు ప్రేక్షకులకి ఒక అదృష్టం కలగబోతోంది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్న వారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. నాటికి నేటికి ఏనాటికి ఆయన పాటలులో, ఆయన మాధుర్యంలో ప్రజలు ఓలలాడుతూనే ఉన్నారు. అయితే గాయకుడిగా ఆయన మనందరికీ తెలుసు. కానీ ఆయన నిజ జీవితంలో ఏం జరిగింది, చీకటి వెలుగులు ఏమిటి ఆయన జీవితంలో, ఇలాంటి విషయాలు ఈ ప్రపంచానికి తెలియలేదు. అలాంటివి తెలియచేసే ప్రయత్నమే ఒక బయోపిక్ ద్వారా మన ముందుకు రాబోతోంది. అతి త్వరలో తెలుగు ప్రేక్షకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి బయోపిక్ని చూడబోతున్నాం. మరి ఆ బయోపిక్కి శ్రీకారం చుట్టి ఇంతవరకు తీసుకువచ్చి తెలుగు ప్రేక్షకులకి కనువిందు చేయించబోతున్నటువంటి డైరెక్టర్ సిహెచ్ రామారావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ చేసే వరకు వారి చేస్తున్నటువంటి కృషి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే రామారావు గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్, ఘంటసాల గారి గురించి పాటల పరంగా మొత్తం తెలుగు ఇండస్ట్రీ కదా, యావత్ భారతదేశానికి కూడా తెలుసు. ఆయన పాటలంటే చెవి కోసుకుంటారు అని చెప్పొచ్చు. అయితే ఇన్నాళ్ల తర్వాత ఘంటసాల గారి బయోపిక్ తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు, అది మీ ద్వారా. ఏంటి ఘంటసాల గారి బయోపిక్ అంటే అదేమీ మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం అంతకన్నా కాదు. మరి ఆయన బయోపిక్ని మీరు తొలి డైరెక్టర్, ఇది మీకు మొదటి ప్రయోగం, డైరెక్టర్గా ఇది మీకు మొదటి సినిమా. ఏంటి అంత పెద్ద వ్యక్తితో మీరు మొదటి సినిమా చేస్తున్నారు ఆయన చరిత్రతో? ఈ ప్రయోగానికి కారణం ఏంటి? కారణం లేదమ్మా. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో పాటకి చాలా ప్రాధాన్యత ఉండేది. అవును, పాటల వలన ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎస్. స్లోగా ఏమవుతుందంటే పాట కనుమరుగైపోతుంది. అందులో పాటకి ప్రాణం పోసిన వాడు, దాన్ని పెంచి పోషించిన వాడు ఘంటసాల వెంకటేశ్వర. అంతకుముందు కూడా నేపథ్య గీతం ఉండేది, కానీ అంతగా ఎవరి పాటలు వాళ్ళు పాడుకునేవారు. నాగయ్య గారి టైంలోను కూడా వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకునేవారు. ఘంటసాల గారు వచ్చిన తర్వాత నేపథ్య గీతం అనేది వరవడి స్టార్ట్ అయింది. దాన్ని పరుగులు పట్టించాడు ఘంటసాల. నేపథ్య గీతాన్ని ఆయన పాటల వల్లనే సినిమాలు ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి అప్పుడు. అటువంటి పాట ఇప్పుడు అంతరించిపోతుంది స్లోగా అన్నిటితో పాటు. ఆనాడు ఆయన పాటలు ప్రారంభించినప్పటి నుంచి ఈనాటి వరకు ఆయన పాటలను పాడుకుంటున్న వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. కానీ ఇప్పుడు వస్తున్నవి అంతకాలం వింటామా అన్న సందేహం కలుగుతుంది. మరి అది ఆ గాత్రం మహిమో ఏమో తెలియదు సార్. ఆయన గాత్రం నిజంగా గంధర్వుడు లాంటివాడు అంటారు, కానీ ఆయన గంధర్వుడే. ఆ పాట భావితరాలకి ఒక మహా గాయకుడు ఉండేవాడు అని చరిత్రలో నిబద్ధం చేయడానికి అలా చేసే ప్రయత్నమే ఈ ఘంటసాల ద గ్రేట్. ఎస్, ఘంటసాల ద గ్రేట్ టైటిల్ అదే టైటిల్. సో ఇంత చక్కటి టైటిల్తో ఒక మహోన్నత వ్యక్తిని మీరు తీసుకొచ్చే ప్రయత్నము అనే ఆలోచన, ఆ బీజం ఇప్పుడు పడింది? 2015లో పడిందమ్మా అది. అప్పటికే నేను స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నాను. 2015లో సినిమా ప్రారంభించడం జరిగింది. 2018లో నేను కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత కొద్దిగా న్యాయపరమైన అవాంతరాలు ఎదురయ్యాయి. వాటిని అధిగమించడానికి నాకు 6 సంవత్సరాలు పడింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసుకుని ఇప్పుడు రిలీజ్ అవడానికి సిద్ధంగా అయ్యింది. రేపు ఫిబ్రవరి 14వ తారీఖున రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే, అంటే మీరు డైరెక్టర్కి ఇదే మీకు మొదటి సినిమా? అవునమ్మా. దీనికి ముందర రామారావు గారు అంటే ఏమిటి అసలు? నేను ప్రభుత్వ ఉద్యోగిని. ఓకే.
నాకు చిన్నప్పటి నుంచి కూడా సినిమా అంటే ఒక ప్యాషన్. ఉమ్, నాకు అందులో ఘంటసాల గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఉమ్. నేను పాడలేను, నేను రాయలేను, అవి కానీ ఆయన వింటూ పాట పెరుగుంటారు. వింటూ పెరిగాము. ఉమ్, ఆ పాట వింటుంటే మైమరిచిపోయేవాళ్ళము. ఉమ్, ఆ సినిమాని తీయడం అనేది నేను సినిమా చూస్తూ నేర్చుకున్నా. ఓకే. చాలా మంది ప్రాక్టికల్ గా అసిస్టెంట్ డైరెక్టర్స్ గాను అలా చేస్తారు, కానీ నేను సినిమా చూస్తూ నేను ఆ సినిమా ఎలా తీయాలి ఏమిటి అనేది నేను నేర్చుకున్నాను. ఉమ్, కొంతమంది టెక్నీషియన్స్ సాయంతో ఉమ్, నాకు రావాల్సిన అవుట్పుట్ని ఉమ్, నేను తీయగలిగాను. ఉమ్. అది పెద్దగా నాకు కష్టం అనిపించలేదు. ఓకే. ముఖ్యంగా డైరెక్ట్ అనేవాడికి విజను, క్రియేటివిటీ ఉమ్, ఈ రెండు ఉంటే ఉమ్. మంచి టెక్నీషియన్ సహాయంతో మనం చేయొచ్చమ్మా. అది అంత పెద్ద కష్టమైన పని ఏం కాదని నాకు మొదటి ప్రయత్నంగా అనిపించింది. అంటే మీ ఎక్స్పీరియన్స్ వల్ల లేదా మీకున్న ప్యాషన్ వల్ల మీరు అంత తేలిగ్గా అనిపించి ఉండొచ్చు. బట్ మీరు ఇన్ని రోజులు మీరు ఉన్న ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్ కదా. డిఫరెంట్. ఇన్నేళ్ల ప్రయాణం వేరు. ఇప్పుడు ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పాలి. అదేమి ఆషామాషి విషయం కాదు. దీనిని హ్యాండిల్ చేసినప్పుడు నేను ముఖ్యంగా ఈ షూటింగ్ మటుకు నేను శని ఆదివారాలు పెట్టుకునేవాడినమ్మా. మ్హూ. ఉద్యోగానికి ఇబ్బంది కలగకుండా. మ్, అందులో నేను చాలా ఇంపార్టెంట్ పోస్ట్లో ఉండేవాడిని. మ్, ఓఎస్డీగా మ్, డీజీపీ ఆఫీసులో పనిచేశాను. ఒక 29 మంది డీజీలకి నేను ఓఎస్డీగా పనిచేశాను. మ్. అందుకనే సాటర్డే సండే నేను షూట్ పెట్టుకునేవాడిని. ఓకే. అసలు యాక్చువల్గా చాలా కాలం వరకు కూడా నేను సినిమా చేస్తున్న విషయమే ఎవరికి తెలిసేది కాదు. మ్హూ. మ్. ఈ మధ్యన తెలిసింది నేను కూడా సినిమా తీశాను. ఓకే. మొత్తానికైతే షూటింగ్ ఆయన నడయాడిన ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. అంటే మీరు ఘంటసాల గారిని మూవీ తీయాలి, ఆయన బయోపిక్కే తీయాలి అనుకోవడానికి రీజన్ ఆయన మీద ఉన్న అభిమానము, ప్రేమ ఇదేనా, ఇంకేదైనా కారణం ఉందా? ఇంకేది కాదమ్మా. ఆ పాట అటువంటి మహాగాయకుడు ఒక అన్నమయ్య, మ్, ఒక రామదాసు, మ్. ఒక ఘంటసాల. బాగా చెప్పారు. రామదాసునిను అన్నమయ్యనిను రాఘవేంద్రరావు గారు చూపించేశారు. రాఘవేంద్రరావు గారు చూపించే వరకు కూడా అన్నమయ్య కీర్తనలు పాడుకునేవాడుగానే అందరికీ తెలుసు. కరెక్ట్. ఆయన చూసిన తర్వాత ఓహో అన్నమయ్య అంటే ఇదా అనే విషయం చాలా మందికి తెలిసింది. అవునవును. అలాగే రామదాసు, మ్, ఘంటసాల గురించి ఎవరు చెప్పలేదు. అవును. ప్రపంచంలోనే, భారతదేశంలో బహుశా ప్రపంచంలోనే ఒక గాయకుని మీద పూర్తి నిడివి చిత్రం బహుశా ఇదే ప్రథమం. ఇంతవరకు Okay. రాలేదు. ఓకే. ఎక్కడ మొదలైంది స్టోరీ అనేది? 1922 నుంచే మొదలైందా? అది మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఈ బయోపిక్? అంటే ఆయన 11 ఏళ్ల దగ్గర నుంచి ప్రారంభించాం. ఓకే. సంగీత సాధన సంగీత అనేది- సాధకుడు, ఆ తండ్రి గారి ద్వారా సంగీతం సాధించడం. మ్, ఆ తండ్రి హరికథలు చెప్పుకుని బ్రతికేవాడైనా మ్. కొడుకుని పెద్ద సంగీత విద్వాంసుని చేయాలని ఆయన కోరిక. సో అక్కడి నుంచి మీ అక్కడి నుంచి కథ స్టార్ట్ ప్రారంభం చేసాం. కథ అవుతుంది. ప్రారంభం. ఓకే. గాయకుడిగా ఆయన ఎదిగిన తీరు కానివ్వండి, లేదా అంటే గాయకుడిగా ఆయన ప్రపంచానికి తెలుసు. తెలుసు. అంటే ఘంటసాల గారు చాలా బాగా పాడుతారు, ఇదే ప్రేక్షకులకి తెలిసింది. కానీ ఆయన జీవితంలో కానివ్వండి, రియల్ లైఫ్లో, ప్రొఫెషనల్లో కానివ్వండి, ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సక్సెస్తో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. మీరు అంటే పర్టికులర్ ఒక పార్ట్నే తీసుకున్నారా? ఆయన జర్నీని, సక్సెస్ఫుల్ జీవితాన్ని తీసుకున్నారా? లేకపోతే పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ చూపించే ప్రయత్నం చేశారా? ముఖ్యంగా అమ్మా ఘంటసాల గారు అంటుండేవారు, మ్, ఆయన పాడిన పాటలకి ఆయన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఓకే. ఆ, మ్, ఆ ప్రయత్నంలోనే ఆరుద్ర అనే ఒక మహాకవి ఉండేవాడు అవును. పాటలు. మ్, ఆయన్ని ఒక సందర్భంలో అడిగారు, మ్. నా జీవితమే ఎందుకు తీయకూడదు ఆరుద్ర ఓకే. అంటే ఆయన స్క్రిప్ట్ కూడా రాశారు. ఆహా. మ్, ఎందుకో కొన్ని కారణాల వల్ల అది చిత్రరూపం దాల్చలేదు. మ్. భగవంతుడు మీ చేతుల మీద రాశారు. నా చేతి మీద బాగా చెప్పారు. ఆ విధంగా ఏంటంటే సరే ఆయన పాటలకి ఆయన జీవితానికి సంబంధం కాబట్టి ఆయన పాటలతోనే ఆయన జీవితాన్ని చెప్పడం జరిగింది ఈ సినిమాలో. ఓకే. సందర్భానుసారంగా మ్, మ్, మ్. చాలా దగ్గర సంబంధం ఉండేది. మ్, యాక్చువల్గా ఆయన పాట ఇప్పుడంటే అందరికీ పాట మహాగాయకుడు అంటారు, కానీ మ్, ఆ పాట పాడడానికి ఎటువంటి కష్టాలు పడ్డాడో మ్, అని సినిమాలు చూపెడితే మ్. చాలా మంది కన్నీళ్ళు కారుస్తున్నారు. ఆ Not కష్టం exaggerating. తెలియదు కదా. ఆ, ఆ కష్టం కొన్ని మనకి తెలీదు. సెంటర్లో నేను ప్రివ్యూ వేశాం. మ్హూ. ప్రివ్యూస్ వేసినప్పుడు ఫస్ట్ హాఫ్లో ఆయన చిన్నతనం అన్నప్పుడు
చిన్న ఘంటసాలగా తులసిలో మన వెంకటేష్ గారి పక్కన తులసిని అతులిత్ అనే కుర్రాడు యాక్ట్ చేశాడు. అవును. ఆ కుర్రాడినే సెలెక్ట్ ఓకే, చేశాను. చైల్డ్ గా అద్భుతంగా చేశాడు. ఓకే. ఏడుస్తున్నారు జనాలు. అంటే ఘంటసాల ఇంత కష్టపడ్డా అనేది చెల్లించిపోతున్నారు జనాలు. ఓకే. అలాగా మనం తీయడం జరిగింది. ఆయన వీధుల్లో అడుక్కున్నాడు కూడా. అప్పుడులో మధుకరం అనేవారు. మధుకరం చేసి సంగీత విద్య అభ్యసించాడు ఆయన. ఓకే. అన్ని కష్టాలు పడ్డాడు. పడి మొదటి పాట పాడిన వరకు కూడా చాలా కష్టాలు పడ్డాడు. ఓకే. ఆ కష్టాలు, అందులో అన్ని కష్టాలు పడిన ఆయన వ్యక్తిత్వం అజరామరం. ఓకే. అంటే ఒక మన అనుకుంటుంటారు తెలుగులో ఒక ఇది ఉందమ్మా, కృషితో నాస్తి దుర్భిక్షం, వినయంతోనే వ్యక్తిత్వం వికాసం చెందుతుంది అని మనం చెప్తుంటారు. ఆయన చూపించాడు. ఆయన జీవితంలో ఆ రెండు విషయాల్ని చూపించాడు. అది చాలా ఉన్నతుడు. ఆయన త్యాగనిరతి గాని, ఆయన ఉదారత గాని, ఆయన గురుభక్తి. ఈనాళ్ళలో గురువు మీకు తెలియదే ఉంది. గురువులంటే చాలా మారిపోయింది. ఆ గురుభక్తి అంత ఎత్తు ఎదిగినా సరే చిన్నప్పుడు తనకు సహాయపడిన వాళ్ళని మర్చిపోకపోవడం, ఇవన్నీ కూడా ఈనాటి పిల్లలు నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఒక కథని నవల రూపంలో ఒక రకంగా ఉంటుంది, దానిని సినిమాకి తెరకెక్కించడంలో కొన్ని మెళకువలు అవసరం ఉంటాయి. ఒక ఆడియన్ని మీరు ఈ స్టోరీ ఎంత బలమైనదో ఆడియన్ని కదలకుండా కూర్చోబెట్టడం అనేది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. అది చాలా పెద్ద టాస్క్. అది ఎలా అనిపించింది? స్టోరీని నడిపించడంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? మనిషికి మన విసుగు చెందకుండా ఆద్యంతము కూడా ఆసక్తికరంగా చూపించజరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనన్న మాటే మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి సినిమా చూపించామమ్మ మొన్న. ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీమియర్ షో వేశాం. ఆయన ఒకటే మాట అన్నాడు, ఎలా ఉంది సార్ సినిమా అంటే, ఆద్యంతము ఆసక్తికరంగా ఉంది, అద్భుతంగా ఉంది అన్నాడు. బాగా అప్పుడు నిజంగా నా కళ్ళ నీళ్ళు తిరిగాయమ్మ. అలా ఉంది, ఎక్కడ కూడా విసుగనేది లేకుండా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సీట్లో కూర్చోబెట్టగలిగాం ప్రేక్షకుడిని. ఇంకొకటి, ఇప్పుడు ఆయన పాటలు ఈ సినిమాలో ఉంటాయి. ఆ గొంతుని గుర్తు చేసేలా పాడే సింగర్ని కూడా మీరు వెతుక్కోవాలి. ఒక ఘంటసాలను మీరు వెతుక్కోవడం ఎంత కష్టమో, ఆ పాటని పాడే సింగర్ని కూడా వెతుక్కోవాలి. అసలు ఈ పాత్రకి, ఘంటసాల అనే పాత్రకి మీరు వెతుక్కున్నటువంటి వ్యక్తి ఒక సింగర్ కృష్ణ చైతన్య. అసలు కృష్ణ చైతన్యకి మీ ఎలా స్ఫురించాడు? మీకు ఈ పాత్రకి తను న్యాయం చేస్తాడు అన్న మీ నమ్మకం వెనుక కారణం ఏంటి? అంటే ఈ ఘంటసాల పాత్ర కోసం చాలా మందిని అడిగానమ్మా. ఇప్పుడున్న సో కాల్డ్ స్టార్స్ అందరినీ చాలా మందిని అడిగాను. స్టార్స్ తో మొదలు పెట్టా? స్టార్స్ తోనే మొదలు పెట్టా ప్రయత్నం. సెలక్షన్ అంతా సులువుగా కాలేదమ్మా. చాలా మందిని అడిగితే ఎవ్వరు కూడా, అందులో డైరెక్టర్ చిన్నవాడు, అంటే డైరెక్టర్ పెద్దవాడు అవచ్చు కానీ డైరెక్టర్ అసలు అనుభవం లేనివాడు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. నిర్మాత సరైన వాడు లేడు. ఇటువంటి వాటిలో ముందుకు రాలేదు ఎవరు కూడా. అడిగాను, ఎవ్వరూ రాలేదు ముందుకి. దాంతో ఏం చేశానంటే, ఎలాగా ఏమిటి అసలు ఒక స్థితిలో అసలు నాకు ఘంటసాల పాత్రధారి దొరుకుతాడా లేదన్నంత అవనమ్మకం జరిగింది నాకు. ఉంటుంది, ఎందుకంటే నేను చాలా డిస్కరేజ్ అయ్యాను. ఏంటి ఎవరు రావటం లేదు ఏమిటంటే, చూడగానే ఘంటసాల గారు కూడా కంటికి ప్రేక్షకుడికి కనిపించాలి. అంటే మహానటిలో కీర్తి సురేష్ ఎలా రీప్లేస్ చేశారో, ముందర వాళ్ళ ఆహార్యం కానివ్వండి, ముఖ కవళికలు కానివ్వండి, అది చాలా ఇంపార్టెంట్ కదా. అప్పుడు నేను ఇంకా లాభం లేదు, ఎవరినొకరిని చేయాలని ఈ పాడుతా తీయగా తర్వాత ఇది స్వరాభిషేకం చూస్తున్నా. స్వరాభిషేకంలో కృష్ణ చైతన్య, పార్థసారథి, కృష్ణ చైతన్య వీళ్ళందరూ పాడారు. కృష్ణ చైతన్యని చూసేటప్పటికి నాకు ఎందుకో కానీ కొంచెం దగ్గరగా ఉన్నాడు అనిపించింది. ఇదే విషయాన్ని, అది నా అభిప్రాయం తప్పు కాదు అనడానికి, మేము టీజర్ లాంచ్ చేసినప్పుడు మహాగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు టీజర్ లాంచ్ చేశారమ్మా ఒక 5 years బ్యాక్. ఆయన ఇవే మాట్లాడినాడు. దాని గురించి చెప్తూ ఆ రోజు 1.5 hours మాట్లాడారు ఆయన మా సినిమా గురించి. అది చెప్తూ మరి ఎలాగ సెలెక్ట్ చేశాడో డైరెక్ట్ తెలియగాని, కృష్ణ చైతన్య ఆయన కేసీ అనేవాడు,
కేసీని చూస్తే ఆయన ఘంటసాల గారితో తిరిగాడమ్మా. ఎవరు? బాలు బాలు గారు. గారా? పాటలు పాడారు, పాడాడు, ఇద్దరు కలిసిన పాటలు సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. ఆయన నేను ఆయనతో తిరిగాను కాబట్టి ఎలా సెలెక్ట్ చేశారో కానీ సరైన పాత్రదాన్ని సెలెక్ట్ చేశారు. అచ్చు ఘంటసాల, చిన్నప్పుడు ఘంటసాల లాగే ఉన్నాడు ఆయన. ఆయనే ప్రశంసించాడు. అప్పుడు నా సెలక్షన్ తప్పు కాదనిపించింది అనమాట. సరే, ఆయన ఒప్పించడం కూడా చాలా కష్టమైంది. అవును, కృష్ణ చైతన్య దాన్ని తనకి సాహసం కదా. ఆయన నటుడు కాదు, ససేమ్రా అన్నాడు. వద్దండి, నేను గాయకుడినే గాని నటుడిని కాదు కదా, నేను చేయనన్నాడు. లేదండి మీరు అలాగని నేను చేయించుకుంటానన్నా. అతి కష్టం మీద ఒప్పించాను, కొంచెం సక్సెస్ అయ్యాడు. ఓకే, తనతో ట్రావెలింగ్ మొదలైన తర్వాత అంటే గాయకుడిగా పాటలు పాడే సీన్స్ మీరు ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే తనకు ఆ బాడీ లాంగ్వేజ్ అంతా తెలుసు కాబట్టి. బట్ మిగిలిన విషయాలకు వచ్చినప్పుడు నటుడిగా తనని రాబట్టుకోవడానికి మీ ప్రయత్నం ఎలా సాగింది? కృష్ణ చైతన్య హార్డ్ వర్క్ ఎలా వర్కౌట్ అయింది? బాగా సహకరించాడు అమ్మా ఆయన, బాగా సహకరించాడు. చెప్పింది చెప్పినట్టుగా కొంచెం కష్టపడ్డాడు. కష్టమైతే అనిపించింది, కష్టపడినా ఫలితం దక్కింది. ముందు ఎలా అనుకుంటామంటే, ముందు స్టార్ట్ అయినప్పుడు ఈయన ఘంటసాల అనిపిస్తుంది, పోను పోను ఈయనే ఘంటసాల అన్నట్టుగా రూపాంతరం చెందింది. కన్విన్స్ చేసేసాం. అందులో చిన్న ఘంటసాల బాగా నప్పాడు. తర్వాత ముఖ్యంగా మృదుల, తన వైఫ్ నే మీరు వైఫ్ క్యారెక్టర్, రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా స్క్రీన్ మీద. ఆయన ఎందుకు చేసామంటే అమ్మా, ఆయన నటుడిగా ప్రొఫెషనల్ కాదు, ఆయన కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి. అందుకని ఆమె అయితే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాడని. అందులో షీజ్ ఏ వెరీ గుడ్, నాట్ ఓన్లీ యాంకర్, గుడ్ యాక్ట్రెస్ ఆల్సో. మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ సింగిల్ టేక్ లో ఓకే చేసేవాళ్ళు. అంత ఆమె గ్రాస్పింగ్ గానీ, ఆమె యొక్క ఎక్స్ప్రెషన్స్ గానీ, వెరీ గుడ్ యాక్ట్రెస్. అంటే సావిత్రి అనే పాత్రకి మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ వచ్చేసాం, 100% ఇచ్చాం. మృదులకి అయితే మటుకు 100% చేసింది. మరి ఘంటసాల పాత్రని ఎలివేట్ చేయడంలో, కీలకమైన సన్నివేశాల్లో చైతన్య పాత్రని మీరు చూపించడంలో మీరు పడిన స్ట్రగుల్ ఎలాంటిది? చిన్నప్పుడు ఆయన రోగగ్రస్తుడు అయినప్పుడు మటుకు కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అయినా సరే మంచి అవుట్పుట్ ఇచ్చాడు. చాలా మంది బాగా చేశాడు. చివరి వరకు పోను పోను చైతన్య ఒప్పించాడని చాలా మంది అన్నారు. అందులో సఫలీకృతం అయ్యాం. ఇక సాంగ్స్ విషయానికి వస్తే, అంటే తినను నటుడిగానే నటించారా, లేకపోతే ఆ పాటలు కూడా చైతన్యనే పాడారా ఇందులో? అంటే తను ఘంటసాల గారి పాటలు మీరు పెడతారు కాబట్టి ఆ పాటని పాడింది ఎవరు? ఆయన ఒరిజినల్ సాంగ్సే పెట్టేశాం. ఒరిజినల్ సాంగ్స్ పెట్టేశారు. అవును, అదే మరి వాయిస్ డిఫరెన్స్ వస్తుంది కదా, దాన్ని ఎలా? ఘంటసాల పాటని ఎవరి చేత పాడించలేదు, అది ఊహించలేం కూడా. ఆయన పాటలే మనం ఏం చేసామంటే, ఒకప్పుడు పల్లవి, ఒకప్పుడు చరణము, పల్లవి చరణము, అలా సందర్భానుసారంగా పాటలు అన్నమాట. పెట్టేటప్పటికి ఆయన పాటలే పెట్టాము. ఒక పాట అనుకుంటా, దీనికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారి అబ్బాయి, సాలూరు రాజేశ్వరరావు గారికి 2 అబ్బాయిలమ్మా. అంటే పాటలు పాడేవాళ్ళు, అదే మ్యూజిక్ డైరెక్ట్ చేసేవాళ్ళు 2 ఉన్నారు. ఆయనకి 5 సంతానం. అందులో 2 కోటి అని తెలిసే ఉంటుంది, కోటి గారు. తర్వాత సాలూరి వాసురావు గారు. వాసురావు గారు ముందుకు వచ్చారు సంగీతం ఇవ్వడానికి. అద్భుతమైన నేపథ్యం, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారమ్మా. ఆయన ఒక పాట చేశాడు, ఇది ఘంటసాలను బడే గులాం అలీ ఖాన్ అని ఒక హిందుస్థానీ సింగర్ ఉండేవాడు. ఆయనకి ఘంటసాల గారు ఒక 30 రోజులు ఆతిథ్యం ఇచ్చారు ఇంట్లో. వెళ్తూ వెళ్తూ కవాలి మీకు పాడి వినిపిస్తానని ఒక కవాలి సాంగ్ ఒకటి చేశారు. అది ఇండిపెండెంట్ గా చేసిన ఒక పాట. అది తప్పితే మిగిలినవన్నీ కూడా ఆయన పాటలే. అంటే ఈ సంగీతము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆనాటి నేటివిటీని ప్రతిబింబించేలా ఉండాలి. ఈనాటి సంగీతం మిళితం అనేది సెట్ కాదు. దీని మీద కూడా మీరు ఒక డైరెక్టర్గా హార్డ్ వర్క్ చేయాలి. మొత్తం ఆ టైంలోకి మీరు వెళ్ళిపోతే తప్పితే ఆ వ్యూ రాదు. సో మీకు ఏం కావాలి అనేది ఒక డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి కన్వే చేసేటప్పుడు ఆయన మీరు అనుకున్నది ఇచ్చేటప్పుడు మీ ఇద్దరి మధ్య, మ్యూజిక్ డైరెక్టర్కి మీకు మధ్య అండర్స్టాండింగ్, మంచి అవగాహన ఉంది.
మంచిగాను నేను దగ్గరుండి కూర్చొని ఉమ్, చేయించుకున్నాను. ఉమ్, ఆయన 100% ఇచ్చాడు. ఉమ్, ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అయితే మటుకు ఆ రోజుల సంగీతాన్ని అదే విధంగా ఉమ్, బాగా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారమ్మా. ఉమ్, అందులో మటుకు ఆయన సక్సెస్ అయ్యారు. ఉమ్. ఈ ఎందుకంటే ఘంటసాల సంగీత దర్శకుడు. ఆయన సినిమాకి సంగీతాన్ని ఇవ్వాలంటే కొంచెం అవును సాహసం అన్నట్టు సాహసం కదా. అసలు మీరు ప్రతిదీ సాహసమే ఇక్కడ. ప్రతిదీ సాహసమే. ఆయన టైటిల్ తో ఆయన బయోగ్రఫీ టచ్ చేయడం అనేది ఒక పెద్ద సాహసం. సాహసం. ఎందుకంటే ప్రతిదీ జాగ్రత్తగా కన్వే చేయాలి. అవును. ఇంకొకటి ఏంటంటే ఒక తెలిసిన స్టోరీని చెప్పడం చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే తప్పులు దొరికిపోతాయి. ఆ, తెలియని స్టోరీని అయితే మనకు నచ్చినట్టుగా దాన్ని చేయొచ్చు. అవును. తెలిసిన స్టోరీని చెప్పడం, మెప్పించడం ఆ, చాలా కష్టం. ఎందుకంటే ప్రేక్షకుల నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేస్తుంది. సో ఇంత భారీ ప్రాజెక్ట్, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని మీరు Project. చేపట్టారు. మొత్తం ఎన్ని రోజులు షూటింగ్ పీరియడ్ అండి? 60 days చేసామమ్మా. షూట్ అయితే 60 days లో ఫినిష్ 60 daysలో ఎలా అయిపోయింది సార్? అయిపోయింది. 60 days లో అన్ని శని ఆదివారాలతో ఒక 60 days షూట్ చేసేసాం. ఉమ్, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. ఆ తర్వాత ఆ మధ్య నేను ఉమ్, ఎక్కువ ఎడిటింగ్ టేబుల్ మీద ఉమ్, సినిమా తయారయ్యింది. ఉమ్, స్క్రిప్ట్ బలమమ్మ, స్క్రిప్ట్ మంచిగా రాసుకున్నాము. ఓకే. ఉమ్. మరి మూవీ చిత్రీకరణకి ఎంచుకున్న ప్రాంతాలు ఏంటి? అంటే ఆయన సొంత ఇంట్లో ఏమైనా షూట్ చేశారా, లేకపోతే ఏంటి, ఎలా చేశారు? సొంత ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఇంకా ఉందమ్మా అక్కడ. ఉందా? ఉంది. ఆహా, చౌటుపల్లి ఆయన స్వగ్రామం, ఓకే గుడివాడ తాలూకా, కృష్ణా జిల్లా. ఓకే ఆ చౌటుపల్లికి వెళ్ళి షూట్ చేశాం. ఓకే. ఆ తర్వాత ఆయనేమో విజయనగరంలో ఆయన విద్యాభ్యాసం, ఉమ్, సంగీత విద్యాభ్యాసం జరిగింది. ఉమ్, మొత్తం ఆ కాలేజీ ఇప్పుడు కూడా ఉంది, ఉమ్, సంగీత కళాశాల. ఉమ్, ఆయన ఆ, ఏది ఆ అరుగుల మీద, అదే మెట్ల మీద పచ్చడి నూరుకునేవాడమ్మా ఆయన. ఓకే. అది నూరి నూరి ఒక గుంటలాగా ఏర్పడింది. పడిందా? ఆహా, అది ఇప్పటికీ ఉంది. ఓకే. అది కూడా షూట్ చేసాం. ఉమ్, ఆయన ఎక్కడైతే ఫస్ట్ ఆయన మధుకరం చేశాడో ఉమ్, ఆ ఇంటిని షూట్ చేసాం. ఉమ్. సరిగ్గా అక్కడే నిలబడి ఆహా. చేసినట్టు అక్కడ అంటే shoot ఈ లొకేషన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, మీరు సెలెక్ట్ చేసుకోవడానికి, దీనికి ప్రీవియస్ ముందు వర్క్ ఎలా జరిగింది? ఎన్నాళ్ళు మీరు దీని మీద దీనికి పెట్టాల్సి వచ్చిన అంతటికి సమయం? పిఎస్ గోపాలకృష్ణ గారని ఉమ్, ఆల్ ఇండియా రేడియోలో డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యారమ్మా. ఆయన మన ఘంటసాలని ఒక అద్భుతమైన బుక్ రాశారు ఆయన. ఉహుం, ఉమ్, అందులో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఘంటసాల అంటే తెలిసిపోతుంది మీకు. ఆహా, ఓకే. అందులో ఆయన ప్రదేశాలు కానీ నాకు పెద్దగా కష్టం అనిపించలే. ఉమ్, ఆయన లొకేషన్స్ సెలెక్ట్ చేయడం లేదు. ఉమ్, ఎక్కువ లొకేషన్స్ విజయనగరము, చౌటుపల్లి, ఉమ్, చెన్నై, ఉమ్, అనబడే ఆనాటి మద్రాస్, ఉమ్, హైదరాబాద్. ఓకే. ఈ ఈ ప్రదేశాల్లో ఎక్కువ విజయనగరంలో షూట్ చేశాం చాలా రోజులు. ఓకే. ఒక 30 రోజులు అక్కడే షూట్ చేశాం. ఉహుం, చెన్నైలో చేశాము. తర్వాత గుడివాడలో ఉమ్, రైలు పట్టాలు ఇవన్నీ కూడా ఆయన స్వాతంత్ర యోధుడు. ఉమ్, కొంతకాలం జైలుకి వెళ్ళాడమ్మా ఆయన. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. తెలీదు కూడా, తెలీదు. ఒక ఆయన 6 months జైల్లో ఉన్నాడు ఆయన. అది చూపించారా? చూపించాం. ఓకే. క్విట్ ఇండియా మూమెంట్ ఉహుం, ఇవన్నీ కూడా ఆయన జైలుకి వెళ్ళడము, ఉమ్, ఆ జైల్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడము. ఉహుం, ఆయన వెళ్ళిన తర్వాత ఉమ్, అక్కడే పొట్టి శ్రీరాములు గారితో పరిచయము. ఓకే. ఇందులో ఒక పొట్టి శ్రీరాములు గారు తెలుసు కదా మీకు. తెలుసు. ఉమ్. ఉమ్, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరణకి తెచ్చిన వాడు. ఆయనేగా ఆయన అవతరించడానికి. మద్రాసులో నిరాహార దీక్ష చేశాడమ్మా ఆయన. ఉమ్, అవును 56 రోజులు చేశాడు. చేశారా? చనిపోయినప్పుడు ఏ తెలుగు వాళ్ళు లేడు. ఉమ్, ఒక ఘంటసాల గారును, ఉమ్, సుబ్రహ్మణ్యం గారు, ఇద్దరు ముగ్గురు తప్ప ఏమీ లేదు. ఓకే. ఎవ్వరూ రాకపోతే ఘంటసాల వీధుల్లో ఎలుగెత్తి అరుస్తే, ఒక తెలుగువాడు తెలుగు రాష్ట్రం కోసం పోరాడితే, ఒక తెలుగు చనిపోతే ఉమ్, ఒక తెలుగువాడు ఎవరు రారా అని ఆయన ఎలుగెత్తి వీధుల్లోకి వచ్చి అరిస్తే అప్పుడు వచ్చారు జనం అంతా కూడా. అది చాలా ఎమోషనల్ చాలా సీన్ అయి emotional ఉంటుంది కదా. scene అది. మంచి అది మేము షూట్ చేసాం. ఓకే. ఘంటసాల గారే ఆయన్ని దహనం చేయడం. చేసింది. ఇవన్నీ ఎవరికి తెలియదు. తెలియదు అంటే ఘంటసాల గారు ఒక పాట గాయకుడిగా, నేపథ్య గాయకుడిగా ఒక ట్రావెలే తెలుసు కానీ, ఆయన తెలుసు సక్సెస్ కానీ, తెలుసు కానీ అదంతా చేసాము. లోతుల్లో ఆయన ఏంటి అనేది తెలియదు. తెలియదమ్మా. ఆయన స్వాతంత్ర యోధుడు, పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పాత్ర భాగం కూడా, ఏంటి పాత్ర అనేది ఏమున్నది అనేది కూడా, ఇవన్నీ కూడా ఉమ్,
తెలియదు అంటే ఇంత ఒక రకంగా ఇది ఒక సుదీర్ఘమైనటువంటి కథ కదా. ఆ కథ ఈ మధ్య కాలంలో ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేవి వస్తున్నాయి. వస్తున్నాయి. సో మీరు అలా ట్రై చేశారా, లేకపోతే ఒకే సినిమాతో మాకు మొత్తం చూపించబోతున్నారా? ఈ పాట తీయడానికే నానా పాటలు పడ్డాను. చాలా ఘంటసాల గారు పాట పాడడానికి అయితే ఎన్ని కష్టాలు పడ్డాడో అంతకు మించి కష్టపడ్డాం. ఓకే. సినిమా అయిపోయిన తర్వాత మనకి చాలా మంచి, కానీ అవ్వడానికి నానా పాటలు పడ్డాం. ఓకే. ఎన్ని గంటలు వస్తుంది దీని నిడివి ఎంత? 2.5 hours అమ్మా. 2.5 hours. 2.5 hours. ఓకే. మొత్తం చూపించేస్తారా మొత్తం చూపించి- అనుకున్నవన్నీ? అనుకున్నవన్నీ ఆల్మోస్ట్ ఆల్ చూపించి ఆయన ఇంకా మీరు చెప్పినట్టుగా 2 భాగాలు తీస్తే గానీ పూర్తిగా అంటే మీరు చెప్తున్నప్పుడు తెలియనివి చాలా ఉన్నాయి. తెలియని చాలా ఉంది. సో దానిని సవివరంగా చెప్పాలి అంటే మాత్రం 2 పార్ట్లు అవసరం అవుతూ ఉంటుంది. చెప్పామమ్మా, ఓకే. వివరంగానే చెప్పాం. ఓకే. అర్థమైపోతుంది ఓహో ఘంటసాల అంటే ఆ. ఇదా అనే విషయాన్ని. ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి, అవును. అన్ని చెప్పలేం కదా అన్ని మనం, ఇన్సిడెంట్లే ఎన్ని చెప్పలేం. అన్ని చెప్పలేము. ఓకే. అంటే సింగర్ గా ఆయన సక్సెస్ గురించి బయట వాళ్ళకి తెలుస్తుంది. ఆ. ఆయనకి అన్ని హిట్లు ఉన్నాయి, ఇన్ని హిట్లు ఉన్నాయి. అంటే ఆయన సినీ జీవిత ప్రయాణంలో Hmm. ఆయనకి ఫెయిల్యూర్స్ ఉన్నాయా? ఫెయిల్యూర్స్ అంటూ ఒక్కసారి పాట పాడిన తర్వాత ఫెయిల్ అనేది లేదే లేదమ్మా. వెనక్కి Okay. తిరిగి చూడలేదు ఆయన. ఓకే. మొదటి పాట పాడడానికి చాలా బాధలు పడ్డాడు. ఉమ్. పానగల్ పార్కులో పడుకున్నాడు, ఎండకి ఎండాడు, వానకి తడిచాడు. ఉమ్. ఆఖరికి ఏంటంటే పానగల్ ఒక సీన్లో అంటాడనమాట, ఆ పానగల్ పార్కులో బెంచ్ మీద పడుకునేవాడు ఆయన. ఉమ్. ఒక నూతి దగ్గర బట్టలు ఉతుక్కునేవాడు, ఉమ్. అవకాశాలు దొరక్క. ఉమ్. ఎక్కే గుమ్ము దిగే గుమ్ము సినీ కష్టాలన్నీ పడ్డారు ఆయన. అన్నీ పడ్డాడు. Okay. ఒక సందర్భంలో అయితే హెచ్ఎంఈ వాళ్ళు అసలు నీ గొంతు మైకే పనికిరాదన్నారు. ఓకే. పనికిరాదు అది ఇంకా దారుణం. ఒక మనిషి ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడు, ముందుకి కూడా రాలేం. కదా. అటువంటి పరిస్థితిలో ఉండేవాడు. ఉమ్. ఒక సందర్భం అంతే, అలా ఎదిగిన వాడు ఆ పార్క్ అంత బంగ్లా కొంటాడు, ఉమ్. ఆ పార్క్ పక్కనే. ఓకే. అది చూపించాడు ఘంటసాల. ఓకే. కృషితో నాస్తి దుర్భిక్షం అనేది దుర్భిక్షం. అని చూపించాడు. ఓకే. ఇక ఆయన పర్సనల్ జీవితాల్లో కూడా ఏమైనా పాజిటివ్స్ ఉండొచ్చు, నెగిటివ్స్ ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. ఉండొచ్చు. మీరు కష్టాలను చూపించారా, ఓన్లీ ఆయన లైఫ్లో సక్సెస్ని, మంచి ఇన్సిడెంట్స్ని మాత్రమే చూపించారా? ఆయన డార్క్ సైడ్ అనేది అంటారమ్మా కొంత ఉందని, నేను ఆ జోలికి పోలేదు, స్పృశించలేదు. స్పృశించలేదు. ఎందుకంటే కొందరు మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఇంకా కుటుంబ సభ్యులు ఉంటారు, అందరూ ఉంటారు, కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు, ఉంటాయి ప్రతి మనిషి ప్రతి ఒక్కరికి జీవితంలో ఉంటాయి కదమ్మా. ఒక డార్క్ షేడ్ ఏదో ఒకటి ఉంటుంది. దేవుళ్ళకే ప్రపంచానికి ఉన్నాయి. మనం చెప్పలేనివి ఉంటాయి ప్రతి ఉంటాయి మనిషి కదా. జీవితంలోనూ. మనం కొలిచే దేవుళ్ళకే ఉంటాయి. ఉమ్. అలాగే ఆయన దేవుడి కన్నా అతీతుడు కాదు కదా. ఉమ్. అందుకని కొన్ని ఉన్నాయి, కానీ నేను ఆ ఏరియాస్లోకి వెళ్ళలేదు. అంటే ఒక డైరెక్టర్గా ఆయన వ్యక్తిగత జీవితాన్ని చూశారు, అలాగే ప్రొఫెషనల్ని చూశారు. మీకు పూర్తిగా స్టడీ చేశారు కాబట్టి మీకు బాగా ఎమోషనల్ అనిపించినటువంటి ఆయన జీవిత చరిత్రలో భాగం ఏంటి? ఏ భాగం మిమ్మల్ని బాగా కలిచివేసింది ఒక డైరెక్టర్గా? ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఒక అమ్మాయి ఆయన వెంటబడుతుంది. ఇది లవ్ స్టోరీ ఉందన్నమాట. ఒక అమ్మాయి వెంటబడుతుంది. ఆయన పాట అంటే ఆ అమ్మాయికి పిచ్చి ఓకే పడుతుంది. ఆయన 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 హృదయం ఎలా ఎటువంటిది అంటే ఆయన ఇష్టపడతాడు, కానీ వీళ్ళ అంతస్తులు తేడా ఉంటుంది. ఓకే. ఈయన ఆ రోజుల్లో మరీ మరీ ఎక్కువ కదా. ఆయన అన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఆయన రిజెక్ట్ చేసిందమ్మా, ఆమె అప్సెట్ అవుతుంది. ఆమె అప్సెట్ అయిన తర్వాత ఈయన కూడా చలించిపోతాడు. అది ఆమె కాన్సిక్వెంట్గా ఆమె చనిపోతుంది. చనిపోతుంది. అది తీయడానికి అంత ఆ విషయాన్ని మనం చాలా తక్కువ సమయంలో చెప్పాలి. అంతే హృదయానికి అత్తుకోవాలి. అది నిజంగా ఒక సినిమా తీయచ్చు కంప్లీట్ గా. జనరల్ గా ఇప్పుడు లవ్ స్టోరీ ఆయన జీవితంలో కూడా జరిగింది. అది మనం తక్కువ సమయంలో విదిన్ 10 minutes 6 to 7 minutes చెప్పేయాలి. అక్కడ మటుకు నేను చాలా జాగ్రత్త తీసుకున్నాను. పూర్తిగా అర్థమైంది అందరికీ కూడా. చాలా విచారిస్తారన్నమాట. ఆయన కూడా చివరిలో చాలా బాధ పెడతాడు. అది ఒకటి ఆయన చివరి వరకు వేధించిన విషయం అదొకటి.
ఓకే. అది అలాగా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మిగతా వాళ్ళకి జరగకూడదని తర్వాత ఆయన గురించి అనుకుంటూ ఉంటారు. రెండో ఆమె విషయం. ఓకే. ఆ విషయము అలాగా ఇంకొక అమ్మాయికి జరగకూడదని ఆయన అదే హృదయంతో, మంచి హృదయంతో ఇంకొక ఆమె కూడా చేరదీశాడని కారణం అదనమాట. అయితే ఆ కారణాన్ని మీరు చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? చేయలేదు అసలు. ఆ సైడ్ ని మీరు టచ్ అంటే ఆయనకి ఇద్దరు భార్యలు అనేది ఎక్కడో మనకి వినిపిస్తూ ఉంటుంది, బట్ ఏంటి అనేది అందరికి తెలియదు. వినిపించడం ఏంటమ్మా, వాళ్ళ అమ్మాయి ఉంది శ్యామల అని, పెద్ద అమ్మాయి. ఆమె నేనెరిగిన నాన్నగారని ఒక పుస్తకం రాసింది. అందులో యాజ్ ఇట్ ఈస్ గా ఘంటసాల గారి జీవితాన్ని ఆమె స్వహస్తాలతో రాసింది అనమాట. రాసి అలాగే ప్రింట్ చేయించింది కూడా, ప్రింట్ ఇవ్వకుండా. అందులో ఈ ప్రస్తావన చేసింది. ఏది రెండూ చేసింది. ఈ అమ్మాయి గురించి చెప్పింది, ఇంకో ఆమె గురించి కూడా చెప్పింది. అంటే ఈ వైఫ్ విషయంలో, రెండో వైఫ్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దానిని మీరు ఎందుకు టచ్ చేయలేదు? అంటే ప్రేక్షకులు మనోభావాలు దెబ్బతింటాయన్న ఒక ఫీలింగ్ తోనా? అంటే దీన్ని ఆయన ఆలోచన విధానం వేరు. ఆ రిలేషన్షిప్ ఎందుకు వచ్చింది అనేది మనం చెప్పే విధంగా కూడా చెప్పొచ్చు, బట్ మీరు దాన్ని హైడ్ చేయడానికి కారణం ఏంటి? కారణం అదేనమ్మా, ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా అబ్జెక్షన్ వచ్చిందా? ఆ పాయింట్ వైజ్ డిస్కస్ చేశారా? వాళ్ళకి అనుమానం వచ్చింది, తీసే ఉంటాడు. ఎందుకంటే నేను కమర్షియల్ దృష్టితో అయితే మటుకు 100% అది పెట్టేసేవాడినమ్మా. ఎస్, అదే కదా ఈ రోజు అసలే కమర్షియల్ డేస్, ప్రతిదీ కమర్షియల్ ఎలిమెంట్స్ ప్రయారిటీ అనేది ఉంది. కానీ నేను కమర్షియల్ గా సినిమా గురించి ఆలోచించలేదు. ఒక 50 సంవత్సరాల తర్వాత ఆయన మహానుభావుడు, ఆయన గొప్ప ఒక గంధర్వుడనే తెలియాలి తప్ప ఇటువంటి అనేవి అనవసరము. అది ఆయన జీవితాన్ని ఒక డిస్టర్బింగ్ పార్ట్ అంతే తప్ప దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కమర్షియల్ గా తీయాలంటే మటుకు 100% తీయాల్సింది, దాన్ని హైలైట్ కూడా చేయాలి. కానీ నేను చేయదలుచుకోలేదు, ఓకే, తేలుకోలేదు. వాళ్ళు కూడా వాళ్ళ అనుమానాన్ని కూడా నివృత్తి చేసేసాను. వాళ్ళు చూశారు, సినిమా చూశారు. లేదండి మేము భయపడింది మీరేమీ ఇదవ్వలేదు, మేము తీసినా కూడా ఈ విధంగా చెప్పేవాళ్ళం కాదు, మీరు చాలా బాగా చెప్పారని వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన సక్సెస్ వెనక్కి తిరిగి చూడలేదు, అవసరం రాలేదు. అంటే జనరల్గా ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు వెనక్కి లాగే ప్రయత్నాలు, కుయుక్తులు చాలా జరుగుతూ ఉంటాయి. అలా ఆయన వెనక ఏమన్నా జరిగాయా? అలాంటిది ఏమన్నా మీ దృష్టికి ఆయన హిస్టరీలో వచ్చింది? అంటే ఆ రోజుల్లో ఆయన చనిపోయే ముందు ఒక రూమర్ ఉండేదమ్మా, ఆయనకి ఏదో విషప్రయోగం చేశారు. అవునా? ఈయనుంటే ఇంకా మనకు పాటలకు అవకాశం ఉండదు అనే భావంతో కొంతమంది ఏదో విషప్రయోగం చేశారని ఒక రూమర్ అయితే ఉండేది. చెప్పారా మీరు ఆ పాయింట్? ఆ పాయింట్ లైట్ గా చెప్పాను, టచ్ చేశాను. అంటే నేను ఏం చేశానమ్మా, ఆయన చనిపోయేటప్పటికి ఎలా ఒక విషప్రయోగం జరిగినట్టుగా జరుగుతుంది. మందు ఆయన ఏమైందంటే చివరిలో ఏదో అనారోగ్యంగా ఉంటే ఒక నాటు వైద్యుడు వస్తాడు. నాటు వైద్యుడు వచ్చి మందిస్తాడు అనమాట. ఆ ప్రయోగం అనేది కొంచెం అనుమానం కలిగించింది. ఓకే, అంటే నిజంగానే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారండి ఆయన మరణం ముందు. ఈ పుస్తకాల్లో చదివినట్టుగా అయితే వాళ్ళ అమ్మాయి గారు రాసిన పుస్తకంలో అయితే మటుకు ఆ ప్రస్తావన ఉంది. ఎవరో ఒక నాటు వైద్యుడు మందు ఇచ్చిన మూలంగా ఆయనకి అలా జరిగింది. అతని కోసం వెతికారు కూడా. అవునా? వెతికారు. సో అంటే మీరు దీన్ని యథాతథంగా ఇచ్చారా? అంటే ఇది ఒక సహజ మరణంగా కాదు, అనుమానాస్పదమైన మృతి అనేది కన్వే చేశారా? నేను ప్రేక్షకుడికి వదిలేశానమ్మా ఏ విధంగా చనిపోయాడని. వదిలేశారా? వదిలేశాను. మూడు కారణాలు చూపించాను నేను. ఓకే, చివర్లో. ఓకే, ఆఫ్ కోర్స్ రివీల్ చేస్తే బాగుండదు. 3 కారణాలు చూపించాను. ఏ కారణం వల్ల ఆయన మరణించాడు అనేది ప్రేక్షకుడికి అంటే అనుమానాస్పదమా, సహజ మరణమా అనే క్వశ్చన్స్ మీరు ఇచ్చారు. ఓకే, అంటే ఘంటసాల గారి లైఫ్ లో ఇటువంటివి కూడా జరిగాయి అనేది చాలా మందికి తెలియదు కదా. అంటే ఆ కాలంలో కొంతమందికి ఇండస్ట్రీ పెద్దలకి తెలిసి ఉండొచ్చు, బట్ ఆయన అభిమానులకి ఎంతమందికి చేరువైందో మనకు తెలియదు. సో మీ మూవీ ద్వారా అభిమానులు మట్టుకు చాలా ప్రశంసిస్తున్నారు మన. నిజంగా అభిమానులు అయితే మటుకు, ఎందుకంటే నేను ఇప్పటికే 5-6 సెంటర్లు వేశాను నేను. ఓకే, వేసినప్పుడు చాలా అభినందిస్తున్నారు.
వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నా కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. సూపర్ సార్. అంతలాగా అభిమానుల మట్టుకు సాటిస్ఫై అయిపోయారు. అంటే ఆయన మీద అభిమానంతో, ఇష్టంతో మీరు ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు. ఆయన బయోగ్రఫీనే మీ తొలి సినిమాగా తెరకెక్కించారు. ఇదంతా ఒక ప్యాషన్తో జరిగింది. కానీ ఇది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఆధారపడి నడుస్తున్నటువంటి సమయం ఇండస్ట్రీ అనేది. మీరు ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్కి తావివ్వకుండా డైరెక్ట్ చేయడానికి మీకున్న ధైర్యం ఏంటండి? అంటే ఎలిమెంట్స్ లేకపోవచ్చు కానీ కమర్షియల్గా ఆ ఆసక్తి, తర్వాత సినిమా చూడాలనే ఉత్సుకత, ఇవన్నీ కూడా సినిమా చూపిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఉంది. స్టోరీ ఇస్ వెరీ స్ట్రాంగ్. దానికి మనం చెప్పడం కూడా బాగా చెప్పాం. ఒక సినిమా సక్సెస్ వెనుక ఒక ప్రొడ్యూసర్ ప్రయారిటీస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఉంటారు. కలెక్షన్స్ దగ్గర నుంచి ఈ రోజుల్లో ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్ గా వెళ్తున్నారు. ఇలాంటి విషయాల్లో క్యాలిక్యులేటెడ్ గా వెళ్ళడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టమే అవుతుంది. కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి. సో మీరు వీటన్నిటిని అధిగమిస్తూ బ్యాలెన్స్ చేస్తూ చేశారు. మరి హీరోగా వాళ్ళిద్దరిని, హీరోయిన్లుగా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, మిగిలిన తారాగణం ఎంపిక అనేది మీరు ఏ వేలో చేశారు? ఎలా ఏ ప్రాసెస్లో మీరు మిగిలిన స్టార్స్ని ఎంపిక చేసుకున్నారు? ఒక్క హీరోని సెలెక్ట్ చేయడం అనేది కష్టమైందమ్మా నాకు. కానీ మిగిలిన తారాగణం అంతా కూడా నేను పెద్దగా కష్టపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఘంటసాల గురువు గారు ఉన్నారు, పట్రాయని సీతారామ శాస్త్రి గారు. ఆయన్ని అనుకోగానే నాకు ముందు మైండ్లో స్ఫురించింది సుబ్బరాయ శర్మ గారు. ఓకే, యాప్ట్ అనమాట. ఆయనే అన్నారు, మొన్న ఆయన కూడా పిలిచాను. ఇవన్నీ నేను చెప్పడం కదమ్మా, ఆయన మాటల్లోనే చూడండి. వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నాడు, రామారావు గారు ఈ పాత్ర కానీ నాకు ఒక 15 సంవత్సరాల ముందు వచ్చి ఉంటే నా కెరీరే డిఫరెంట్ అన్నాడు ఆయన. ఆర్టిస్ట్ ని సాటిస్ఫై చేస్తారు బాగా. ఆయన నేను నా పాత్ర చూసి నాకే ఇదైంది అన్నాడు. అంత యాప్ట్ గా కుదిరింది. జేకే భారవి అని సముద్రాల రాఘవాచారి గారు వేశారు, సీనియర్ సముద్రాలుగా వేశాడు ఆయన కూడా. ఇది నాకు ఒక నా మిత్రుడు ఒక ఆయన సత్యనారాయణ ఆయన సజెస్ట్ చేశాడు, ఎవరిని చేద్దామంటే ఎందుకంటే జేకే భార్య ఉన్నాడు కదా అనేటికి కరెక్ట్గా ఆయన కూడా సరిపోయాడు. ఇట్లా పాత్రలు తర్వాత అశోక్ కుమార్, వీళ్ళందరూ కూడా అనంత్, గుండు సుదర్శను, ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా యాప్ట్ గా సరిపోయారు. మొన్న నా కో డైరెక్టర్ అన్నాడు, ఆయన చేస్తున్నప్పుడు కాకుండా మిగిలిన మాటలు ఎలా ఉన్నా సరే మటుకు ఏ పాత్రకు ఆ పాత్ర అద్భుతంగా సరిపోయింది అన్నాడు. ఓకే, మరి ఇక ఫోటోగ్రఫీ విషయంలోనూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సినిమాటోగ్రఫీతో అతను సెంథిల్ కుమార్ అసిస్టెంట్ అమ్మా. అతను వేణు మురళీధర్ని ఇప్పుడు డైరెక్టర్ అయిపోయాడు. అతని ద్వారా నేను నాకు రావాల్సిన అవుట్పుట్ చేసుకున్నాను. ఇంకా సంగీత దర్శకుడు ఆయన విద్వాంసుడు. ఆయన మనం చెప్పడమే తర్వాయి, మనం అడిగింది ఇచ్చేసేవాడు ఆయన. ఆయనతో పెద్దగా నేను కష్టపడలేదు. ఫోటోగ్రఫీ నేను కావాల్సింది రాబట్టుకున్నాను. ఎడిటింగ్ నేను నేనే చేశానంటే టెక్నికల్ గా కట్ చేశారు, కానీ ఎడిటింగ్ ఆ స్పీడ్, ఆ బ్రిస్క్నెస్ అన్ని కూడా మిక్సప్ లో అవి చాలా కరెక్ట్ గా క్యాలిక్యులేటెడ్ గా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ బ్రిస్క్నెస్ మెయింటైన్ చేయాలి కదమ్మా. మీకు అంత క్లారిటీ ఎలా వచ్చింది? అసలు సినిమా తీసేటప్పుడే నేను నా మైండ్ లో ఎడిటింగ్ ఉండేది. అది ఆదు సుబ్బారావు గారు ఉండేవారు, గొప్ప డైరెక్టర్ ఆయన. ఆయన బేసికలీ వాజ్ ఎడిటర్. డైరెక్టర్ ఎడిటర్ అయినాడు. ఆ రోజుల్లో రా ఫిల్మ్ చాలా మిగిలేది. ఇప్పుడు డిజిటల్ కాబట్టి బాగా ఎక్స్పోజ్ చేసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నారు. అలా లేదు, మైండ్ లోనే క్యాలిక్యులేటెడ్ గానే వేస్ట్ షాట్స్ అన్ని కూడా నాకు ఏ షాట్ కావాలో ఆ షాట్ తీసుకునేవాడిని. సరిపోయింది. అందుకనే క్విక్ గా అయిపోయింది సినిమా. 60 days అంటే చాలా స్పీడ్ గా తీసేసాను. షూటింగ్ చాలా క్విక్ గా అయిపోయింది. ఓకే, ఇంకా అట్మాస్ఫియర్ క్రియేషన్ అనేది ఎట్లా ఉంటుంది? సెట్టింగ్స్ అలాంటివి ఏంటి? అవన్నీ కంప్లీట్ డిఫరెంట్ కదా. నేటివిటీ, అప్పటి నేటివిటీ మనకి ఎస్టాబ్లిష్ చేయడం అంటే మెయిన్ హార్డ్ వర్క్ అంతా కూడా దాని మీదే ఉంటుంది. దాని మీద మీరు ముందు చాలా వర్క్ చేస్తున్నారు. ఇంట్లో ఉంది కాబట్టి మనం బాగా, అంటే కొద్దిగా నేను స్ట్రగుల్ అయింది మటుకు ఫినాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యాను. అంటే దీనికి రిఫరెన్సెస్ ఏమేమి తీసుకున్నారు?
ఈ స్టోరీని మీరు ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు 40s 50s కథ కాబట్టి ఆయన చిన్నప్పుడంతా 40s జరిగిందమ్మా. ఆ రోజుల్లోకి వెళ్ళి అదే బిల్డింగ్స్ తీసుకొని ఆ డ్రెస్ కోడ్ కూడా అదే డ్రెస్సెస్ అవన్నీ కూడా చేసి అది ఎవరు కూడా ఆ విషయంలో కామెంట్ చేయట్లేదు. పెద్ద ఎక్కువ గ్రాఫిక్స్ తో పని ఉండదు మీకు. గ్రాఫిక్స్ ఉన్నాయి, ఎక్కువ పని ఉండకపోవచ్చు, పని లేదు, ఎందుకంటే మొత్తం సహజంగా చేయాల్సింది కదా. తీసేసామా, చాలా న్యాచురల్ వచ్చింది. ఇంకా ఫైనాన్షియల్ రిసోర్సెస్ తప్ప మిగిలిన విషయంలో పెద్దగా నేను కష్టపడలేదు. ఓకే, మరి ప్రెసెంట్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు పబ్లిసిటీ? ఫస్ట్ జనవరి నుంచి చేసేస్తాం. ఓకే, అంటే డేట్ ఫిక్స్ అయినట్టేనండి? ఫిబ్రవరి 14th టెంటేటివ్గా అనుకున్నాము. ఓకే, ఫిబ్రవరి 14th కల్లా మోస్ట్ లైక్లీ రిలీజ్ చేసేద్దామని ప్రయత్నిస్తాం. ప్రెసెంట్ డేస్ అంతా కూడా పబ్లిసిటీ అనేది కూడా చాలా ప్రయారిటీ అయిపోయింది. వితౌట్ పబ్లిసిటీ అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. బట్ సోషల్ మీడియా బాగా ఆదుకుంటుంది అనుకోండి. ఓకే, ఇంక ఇందులో మీకు టఫెస్ట్ సీన్ కానీ లేదా ఎక్కువ టైం టేకింగ్ తీసుకున్న సీన్ ఏంటి? చివరిలో కొన్ని సీన్స్ ఉన్నాయమ్మా. చివరిలోనే ఫస్ట్ లో క్లైమాక్స్ సీన్స్. ఓకే, కొంచెం క్లైమాక్స్ అదే హీరో సీన్స్ ఉంటాయి కదా, అవి కొద్దిగా అయ్యింది. అయినా సరే నేను షూట్ చేయడంలో పెద్దగా ఏం కష్టం లేదు నాకు. నేను అడిగింది ఇవ్వడానికి వాళ్ళు స్ట్రగుల్ అయ్యారేమో కానీ నా మైండ్లో ఉన్నది మటుకు నేను చేసుకున్నాను. ఒకటి ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ మూలంగా నేను అనుకున్న దానిలో ఒక 40% చూపించగలిగాను. ఓకే, ఆ 40% కూడా మా ప్రేక్షకుల మటుకు నిజంగా చాలా కొందరైతే ఇవే మాటలు వాడుతున్నారమ్మా, అద్భుతం అంటున్నారు. చాలా ఇంకంటే ఒక ఆయన అయితే కుర్రోళ్ళు ఏమంటున్నారంటే, ఒక కుర్రోడైతే నన్ను ఆల్మోస్ట్ కాళ్ళ మీద పడిపోయాడు. సార్ ఇది పెద్దవాళ్ళు అంటున్నారు కానీ ఇది మాలాంటి చిన్నవాళ్ళు చూడాలి సార్ ఈ సినిమా సూపర్ అన్నాడు. ఇలాగే అన్నాడు. ఇక్కడ కూడా మొన్న కూడా ప్రసాద్ ల్యాబ్స్ లో కూడా కుర్రోడు అలాగే అన్నాడు. సో అంటే ఆల్ జనరేషన్స్ ని కూడా ఆకట్టుకునేలా మీ చిత్రీకరణ అనేది జరిగింది. ఓకే, ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించడంలో అంటే మీరు స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటిదాకా బయటకు రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యి మొత్తానికి ఒక మంచి అవుట్పుట్ ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు డైరెక్టర్ రామారావు గారు సాటిస్ఫైడా? ఆయన కుటుంబ సభ్యుల నుంచి మెయిన్ వాళ్ళే కదా, అంటే A to Z తెలిసింది వాళ్ళే కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ రియాక్షన్ చూసారమ్మా. ఆల్మోస్ట్ ఆల్ నా కుటుంబ సభ్యులు అందరూ చూశారు, చూసి చాలా బాగుందన్నారు. కొందరు కామెంట్ ఏంటంటే ఒక 10-20 సినిమాలు చేసిన వాడు ఎలాగైతే చేస్తాడో అలా ఉందన్నారు. కాంప్లిమెంట్ అయితే కాంప్లిమెంట్ అయితే కామెంట్ కాదు. మా అమ్మాయిలు ఉన్నారు, మా అన్నయ్య గారు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు. నాకు వాళ్ళే అడ్వైజర్స్, వాళ్ళే నా గైడ్, మెంటర్స్ అన్ని ఆ ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఇలాగే అన్నారు, చిన్నాన్న నిజంగా ఇది మొదటి సినిమా చేసిన మా అన్నయ్య అయితే అలాగే అన్నాడు. మొదటి సినిమా చేసినట్టు లేదు, ఏదో 20 సినిమాలు చేసిన అనుభవజ్ఞలాగా అనిపించింది. మీరు ఇప్పుడు ఒక 4-5 తరాలను సాటిస్ఫై చేయబోతున్నారు ఈ సినిమాతో. ఇప్పుడు జనరేషన్ ని ఒప్పించబోతున్నారు, అప్పుడు జనరేషన్ ని సాటిస్ఫై చేయబోతున్నారు. మరి నెక్స్ట్ రామారావు గారు ఏ కంటెంట్ తో రాబోతున్నారు? ఒక బయోపిక్ ఒకటి ప్లాన్. మనకి అన్ని సక్రమంగా కూడినట్లయితే రామానాయుడు ద గ్రేట్. ఓ సూపర్. అది ఆల్మోస్ట్ ఆల్ నా మైండ్ లో స్క్రిప్ట్ అంతా రెడీ ఉంది. సహకరిస్తే ఎవరైనా సహకరిస్తే నేను రామానాయుడును ఆయన జీవితంలో కూడా అంతే అమ్మా. నిజంగా ఆయన కూడా ఒక మహాద్భుతమైన వ్యక్తి. వి డోంట్ ఫైండ్ సచ్ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్. ఓకే, రియల్లీ రామానాయుడు. బట్ ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు దాకా తెరకెక్కలేదు కదా? ఎక్కలేదు ఇంతవరకు కూడా. ఆయన జీవితంలో కూడా మంచి డ్రామా ఉంది. ఆయన కూడా ఇలాగే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒక స్టేజ్ లో ఈ సినిమా పరిశ్రమ వదిలి పారిపోదాం అనుకున్నాడు ఆయన. ఓకే, అటువంటిది మూవీ మొగల్గా నిలబడ్డాడు ఈ రోజున ఇండస్ట్రీలో. ఒక స్టూడియో అధినేతగా ఒక రోజు అయితే అన్ని సర్దేసుకున్నాడమ్మా. ఇంకా ప్రేమనగర్ సినిమాకి అయితే మటుకు మూటముళ్ళు అన్ని సర్దేసుకుని ఇది సక్సెస్ అయితే ఉన్నాం, లేకపోతే మళ్ళీ వెళ్ళి పొలం చేసుకున్నాం అంతే. సో నెక్స్ట్ రామానాయుడు గారు. రామానాయుడు అదైతే నా మైండ్ లో ఉందమ్మా. అది ఓకే, అది ఎలాగైనా సరే తీసి చూపించాలి. ఎందుకు బయోపిక్లే అంత ఇష్టం మీకు?
బయోపిక్లు అంటే ఈనాడు జనరేషన్స్ అవి చూసి ఇన్స్పైర్ అవ్వాలమ్మా. ఓకే. చాలా డిస్కరేజ్ అయిపోవడము, ఇంకా జీవితంలో ఏమీ సాధించలేదన్ను, అయిపోయింది మన లైఫ్ అయిపోయింది అనుకోవడం, వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసేసుకోవడము, ఇట్లా కాదు, ఉంది టెంపరీ. అలాగే ఈ జీవితాలన్నీ కూడా అవి చెప్తాయి కుర్రాళ్ళకి. అరే నేను కానీ చనిపోయి ఉంటే ఈ గొప్పతనం అంతా మిస్ అయిపోయేది కదా అని అనుకోవాలన్నమాట. అట్లాగా ఇదే ఈ ఒక్క ఇదేనో, ఈ ఒక్క ఫీల్డ్ లేకపోతే ఇంక లేదనో, ఇట్లా అని కాదు. దేర్ ఆర్ చాలా ఓపెన్ ఉంటాయి, కానీ ఓర్పు సహనము చాలా ఇంపార్టెంట్. ఓర్పుతో మనం కృషి చేసినట్లయితే డెఫినెట్గా హైట్స్కి వెళ్తాడు. మీకు లేదా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? లేదా మీరు ఎవరినైనా ఒక డైరెక్టర్ని మీరు ఆదర్శంగా తీసుకుని వాళ్ళని కూడా మీరు అడాప్ట్ చేసుకుని ఈ స్టెప్స్ వేయడం జరిగిందా? నాకు ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఆదుర్తి సుబ్బారావు అని ఒక గొప్ప డైరెక్టర్ ఉండేవాడమ్మా. ఆయన అసలు చాలా వరకు అసలు డ్యూయట్ అనేది ఎలా చేయాలి, పాటలు అనేవి ఎలా చిత్రీకరించాలి, సినిమాని కథ ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా ఆదర్శం. అంతకుముందు కూడా డైరెక్టర్లు ఉండేవాడు మేడం. ఆయన ట్రెండ్ సెట్టర్స్ అని ఉంటారు. ఒక మోసగా వెళ్ళిపోతుందని మార్చి చేస్తారు. ఇప్పుడు మన రాజమౌళి ఈజ్ ఎ ట్రెండ్ సెట్టర్. ఒక దాసరి నారాయణరావు వరకు ఒకలాగా వస్తుండేది, దాసరి నారాయణరావు వచ్చిన తర్వాత ఆయన ట్రెండ్ సెట్ చేశాడు. ఇట్లా అలాగే ఆ రోజుల్లో ఆదుర్తి సుబ్బారావు గారు ట్రెండ్ సెట్టర్. సినిమాని ఎలా ఎంత గొప్పగా చెప్పాలి అనే విషయం ఆయన అందరికీ నేర్పి వెళ్ళిపోయాడు. ఆయన నా ఇన్స్పిరేషన్ ఆయన. మరి ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ లో మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? అంటే మీరు ఇష్టపడే డైరెక్టర్? నెక్స్ట్ మీద రాజమౌళి చూస్తారా బాగా ఆయనవే? అంటే నాకు అండ్ అఫ్ కోర్స్ చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ ఆయనలో ఆయన పాత ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రాఫిక్ ఓరియంటెడ్ పక్క పెడితే ఆయన కథ చెప్పే విధానం మటుకు నభూతో నభవిష్యత్. భలే మెప్పిస్తాడు కథని ప్రేక్షకుడికి. ఎక్కడ దొరకరాయన, దొరకరు, అస్సలు దొరకరు. అన్డిస్ప్యూటెడ్ ఇప్పుడులో మటుకు. సరే ఆయనకి ఇన్స్పిరేషన్స్ మన రాఘవేంద్రరావు గారు, ఈ దాసనారాయణ, చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఆయన కూడా విధిగా నేర్చుకుని ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. రాజమౌళి గారు తీసిన బాహుబలి అలాంటి కంటెంట్స్ మీద మీకు నాకు రాజమౌళి గారి సినిమాలు, బాహుబలి అందరూ అంటారు కానమ్మా, నాకు ఇష్టమైన సినిమా ఛత్రపతి. ఓకే, అలాంటి వాటి మీద మీకు ఏం లేదా? ఆ టైప్ కూడా మనం ఎప్పుడో ఒకటి డైరెక్ట్ చేయాలి. ఛత్రపతిలో ఆయన ఎమోషన్స్ కానీ ఆయన అంటే ఇప్పుడు నెమ్మదిగా ఆయన దర్శకుడు ఈ టెక్నికల్ గా వచ్చేసిన మూలంగా ఆయన ఈజీగా అప్డేట్ అయిపోతూ ఉంటారు. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో ఆయన చూపించేస్తున్నాడు, అది వేరే విషయం. ఛత్రపతి ఇష్టం. అద్భుతమైన దర్శకుని చూడాలంటే మటుకు రాజమౌళి గారు ఛత్రపతి ఎగ్జాంపుల్. సార్, మరి చివరిగా ఇంకొకటి ఏంటి అంటే, ఘంటసాల గారు, బాలు గారు ఇద్దరు కలిసి సినిమాల్లో పాడారు, చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాలో బాలు గారు అనే పాత్ర ఏదైనా మాకు కనిపిస్తుందా, ఛాన్స్ ఉందా, వినిపిస్తుందా? ఉందమ్మా. అంటే బాలు గారిని సెలెక్ట్, ఆయన చదువుకున్న రోజుల్లో ఆయన పాటల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో కాంపిటీషన్లో ఘంటసాల గారు జడ్జిగా ఉన్నారు. అప్పుడులో ఆయన్ని ప్రథమ గాయకుడిగా సెలెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఏమైందంటే, ఘంటసాల గారి ఆ రోజుల్లో పెద్ద గాయకులు పాడినప్పుడు ట్రాక్స్ ఉండేవమ్మా. ముందు ఎవరో చిన్న చిన్న గాయకులు పాడేసేవారు ఆ పాటని ట్యూన్కి అనుగుణంగా. అప్పుడు గాయకుడు వచ్చి ఆ పాట చూసుకొని వాళ్ళ రికార్డ్ చేసేవారు. అట్లాగే ఇద్దరమ్మాయిల సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ట్రాక్ పాడతారు, ఈ హృదయపు కోవెల్లో అని. ఆ పాటని బాలు గారు ట్రాక్ పాడతారు. ట్రాక్ పాడిన తర్వాత ఏమంటాడంటే, యాక్చువల్గా జరిగిందమ్మా ఇది. ఘంటసాల గారు మామూలుగా వచ్చి ట్రాక్ వినిపించిన ఆయన అంటే ట్రాక్ పెడతారు, ఆ పాట పాడతాడు. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పక్కనే ఉంటాడు. మహాదేవన్ గారు మ్యూజిక్ ఆ సినిమాకి. పోహళేందేమో వినిపిస్తాడు. వినిపించిన తర్వాత
విన్న తర్వాత ఈ పాట ఎవరు పాడారని అడుగుతాడు. అడిగితే ఇదే కొత్త కుర్రాడు బాలసుబ్రహ్మణ్యం పాడాడు, 1-2 పాటలు పాడుతానని చెప్తాడు. చాలా బాగా పాడాడు కదా, ఇంకా నేను ఈ పాట నేను పాడడం ఎందుకు, ఇది అలా ఉంచేయండి. ఉంచేశారమ్మా. అప్పుడే అంటే నాగేశ్వరరావు గారికి అనమాట పాట. అంతవరకు బాలసుబ్రహ్మణ్యం గారు నాగేశ్వరరావుకి రామారావు గారికి పాడలేదు. ఫస్ట్ టైం నాగేశ్వరరావు పాట ట్రాక్ పాడింది అలాగే ఉంచేయమన్నాడు మనకంట సార్. ఇమ్మీడియట్ గా దానికి చలించిపోయి ఆయన కాళ్ళ మీద పడతాడు. అప్పుడుతో నువ్వు బాగా పాడతావు బాబు, నువ్వు నా వారసుడుగా కూడా తయారవుతావని ఆయన ఆశీర్వదిస్తాడు. అదే నిజమైంది కదా సార్. అదే నిజమైంది. ఆయన వారసుడుగా తర్వాత తెలుసు కదా బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన వాక్ అలా ఫలించింది, మరో అద్భుతమైన గాయకుడు ఇండస్ట్రీకి వచ్చారు. ఘంటసాల గారి గురించి చెప్పేవాళ్ళు. అదే అనిపిస్తుందమ్మా నాకు, బాలసుబ్రహ్మణ్యం గారు బతికుంటే మనకి సంగీతం గురించి పాట గురించి చెప్పేవాడు. ఇప్పుడు పాట గురించి సంగీతం గురించి చెప్పేవాళ్ళే కరుమరుగైపోయారు. అది మాత్రం ఆ పాడుతా తీగ ప్రోగ్రాంలో ఎలాగా ఎంతమందిని తీర్చిదిద్దాడు ఆయన. ఆ పాట గురించి చెప్పేవాళ్ళే కరువైపోయారు. సూపర్ సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీలో ఎన్నో ఆసక్తికరమైనటువంటి అంశాలు జోడించి తెరకెక్కించారు అని అర్థమవుతుంది. ఈ బయోపిక్ ఎంతో అద్భుతంగా ఉండబోతోంది అనేది మీరు ఇప్పుడు చెప్పిన మన మాటల ద్వారా కూడా చాలా అర్థమైంది. మీరు ఊహించినట్టే ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్గా తెలుగు ఇండస్ట్రీలో నిలవబోతుంది. నిలవాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా బాగా మంచి ప్రశ్నలు అడిగారు. థ్యాంక్ యూ. నాలో ఇప్పుడు ఒక దర్శకుడిని బయటకు తీశారు. చాలా అది మా అదృష్టం సార్. మీలాంటి అవగాహన, గొప్ప ఇది ఉన్నటువంటి అనుభవాలు, ఎన్నో అనుభవాల సారంతో బయటకు తీసుకొచ్చారు ఇలాంటి మూవీని. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, మరి భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే మీ ముందుకు వచ్చేస్తుంది. February 14th మేబీ ఇది మీకు చూసే ఛాన్స్ ఉంటుంది. రిలీజ్ కాబోతోంది ఘంటసాల ద గ్రేట్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, నేపథ్య గాయకుడు. ఆయన గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకునేటటువంటి అద్భుతమైన అవకాశం ఈ మూవీ ద్వారా మనందరికీ కల్పించారు డైరెక్టర్ రామారావు గారు. సో ఈ సినిమాను మాత్రం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.